సార్ ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. దానివల్ల డయాలసిస్కి వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మీ సెంటర్లో, వెల్నెస్ సెంటర్లో దానికి అంటే తక్కువ ఖర్చుతో మంచిగా అయ్యే, పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఈ మధ్యలో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఫస్ట్ థింగ్ చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. మైగ్రేన్ హెడేక్ ఉందనుకోండి, వచ్చినప్పుడల్లా దాని సొల్యూషన్ చూడకుండా ట్యాబ్లెట్స్ వాడతారు. మోకాల నొప్పికి కూడా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ట్యాబ్లెట్స్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కోజ్. ఫుడ్లో సాల్ట్ ఎక్కువ వాడుతుంటారు ఒకటి, ప్లస్ ఈ జంక్ ఫుడ్, ఈ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ వాడుతుంటారు. సపోజ్ మన ఇంట్లో ఫుడ్ చేసిన వెంటనే అది స్పాయిల్ అయిపోతుంది. మనం 2 months 3 months అయిన తర్వాత కూడా తింటున్నాం. బికాస్ దాట్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, లాట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. ఇవన్నిటికీ చాలా కారణాలు ఉన్నాయి. స్మోకింగ్ చేయడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల. సో అలోపతిక్లో ఇప్పుడు ఏంటంటే, ఒకసారి ఒక పేషెంట్కు డయాలిసిస్ వెళ్ళిన తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు డయాలిసిస్ చేయాల్సిందే. కొన్ని రోజుల తర్వాత డయాలిసిస్ కూడా పనిచేయలేదనుకోండి, డాక్టర్స్ అడ్వైజ్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో మా దగ్గర ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము కిడ్నీ పేషెంట్స్కు ధనియాలు అనేది ఒక అద్భుతమైన వరం లాంటిది కిడ్నీ వాళ్లకు. ప్రేక్షకులందరికీ నా సలహా ఏంటంటే, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఒక చెంచా ధనియాలు నీళ్ళలో నానబెట్టేసి దాన్ని బాయిల్ చేసేసి దాన్ని డికాషన్ తీసుకొని, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 2 సార్లు తీసుకోమంటున్నాము. అసలు కిడ్నీ ప్రాబ్లమే లేదనుకోండి, లైక్ టీ, వారంకి ఒకసారి, వారంకి 2 సార్లు తీసుకోండి, కిడ్నీ ఫ్లష్ అయిపోతుంది. దాంతోపాటు మేము కొత్తిమీర కూడా రికమెండ్ చేస్తున్నాం. కొత్తిమీర ఆల్సో గుడ్. యూ కెన్ మేక్ ఏ చట్నీ, యూ కెన్ బాయిల్, కొత్తిమీరను బాయిల్ చేసి దాని డికాక్షన్లు కూడా తీసేసుకోవచ్చు. మా కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక ఫార్ములా ఇస్తాం. మా దగ్గర గోకురు అని న్యాచురల్ హర్బ్, ఎనీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్, 10 to 20 రూపీస్లో ఉంటుంది. అది ఒక రామ్బాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్లకు. ఒక చెంచా గోకురు నీళ్ళలో వేసేసి దాన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. మేము ఎలా చేస్తామంటే, కొంచెం గోకురు, కొంచెం ధనియాలు, కొంచెం జీరా, సోంఫ్ నైట్ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి 1 లీటర్ వాటర్ చేసుకోమంటాము. నార్మల్ వాటర్ బదులు ఆ రోజంతా ఆ వాటర్ తీసుకోమంటున్నాము. ప్లస్ మా యోగా థెరపిస్ట్ ఆ కిడ్నీ పేషెంట్స్కు మేము కపాలభాతి ఎక్సర్సైజ్ చేస్తాం. కపాలభాతి కిడ్నీ ఎక్సర్సైజ్, కిడ్నీని స్టిమ్యులేట్ చేయడానికి సమ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి మాతో. ఒక 20 minutes 30 minutes నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఆ కిడ్నీ పేషెంట్స్కు మేము నేర్పించేదంతా రికార్డ్ చేసుకోమంటాం. డైలీ ఒక 30 minutes మార్నింగ్, 30 minutes ఈవినింగ్ కిడ్నీ స్టిమ్యులేటర్ ఎక్సర్సైజెస్ చేపిస్తాము. ఈ కిడ్నీ మసాజెస్, కిడ్నీ ప్యాక్ చేపిస్తాము. ప్లస్ ఫుడ్, ప్లస్ కిడ్నీలో ఇంపార్టెంట్ ఏంటంటే, మేము కిడ్నీ పేషెంట్స్కు లో సాల్ట్ ఫుడ్ ఇస్తాం. సాల్ట్ తక్కువ ఉంటుంది, రొట్టెయ్యం వాళ్ళకు. బార్లీ గింజల నీళ్ళలో నానబెట్టి దాన్ని బార్లీ సూప్ లాగా ఇస్తాము. బార్లీ రైస్ ఇస్తాము. ప్లస్ బార్లీ రొట్టె కూడా చేస్తాం వాళ్ళకు. రోజు ఒక్కొక్క వెరైటీ బార్లీని పౌడర్ చేసేసి మామూలు చపాతీ లాగా బార్లీతో చేసేస్తాము. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది. ప్లస్ ప్రతి రోజు మేము కొత్తిమీరని యాడ్ చేస్తాం, ఫుడ్లో యాడ్ చేస్తాం. దాని ద్వారా చట్నీ కూడా చేసేస్తాం. సో దట్ జింజర్, కొత్తిమీర కలిపి చట్నీ చేస్తాము. సో దట్ కిడ్నీ పేషెంట్స్ ఆర్ లిటిల్ టేస్టీ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకు సాల్ట్ తక్కువ తీసుకోవాలి. సాల్ట్ కిడ్నీ పేషెంట్స్కి చాలా తక్కువ ఉంటుంది. కొన్ని మేము డికాషన్స్ కూడా ఇస్తాం. గోకురు డికాషన్, కొత్తిమీర డికాషన్, ధనియాల డికాషన్, రన్నపాల. ఎవ్రీడే వాళ్ళకు ఒక హర్బ్ నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసేసి రాసిస్తాం డికాషన్. ఇవన్నీ చేస్తూ, యోగా చేస్తూ, డైట్ కంట్రోల్ చేస్తూ, ప్లస్ ఇంకోటి వీలైతే చెప్పులు లేకుండా నడవమంటాం. ఆక్యుప్రెషర్ అవుతుంది దానివల్ల. మనం యాక్చువల్గా మనము కొంచెం రఫ్ రోడ్లో, మట్టి రోడ్లో, కొంచెం రఫ్ రోడ్లో నడవడం వల్ల మన ఫుట్లో అనే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆక్యుప్రెషర్ అయిపోయి దాని కిడ్నీ ఫంక్షన్ ఉంటుంది. కింద సపోజ్ కిడ్నీ పాయింట్ ఉంటుంది, హార్ట్, అన్ని డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, పేషెంట్స్కి చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఒక డిసీజ్తో వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ మ్యాక్సిమం ఉంటుంది? అంటే సెంటర్లో ఉండాల్సి వస్తుంది? అంటే సెంటర్లో ఉండాల్సిన మాది ఓపీడీ సెంటర్ అమ్మా. అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి అంతే. మ్యాక్సిమం రోజు ఒక మినిమం 3 hours అవుతుంది. 3 hours to 4 hours ట్రీట్మెంట్ అవుతుంది. ప్లస్ ఆ రోజు సపోజ్ లంచ్ టైంలో వస్తే విల్ గివ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తే బ్రేక్ఫాస్ట్. సపోజ్ ఎగ్జాంపుల్ పేషెంట్ సాయంకాలం 5 గంటలకు వచ్చారనుకోండి, we give dinner also according to the thing we provide also. Plus ఇంకో డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, we prepare diabetic food. కిడ్నీ పేషెంట్ అంటే కిడ్నీ ఫుడ్ ఇస్తాం. ఈ జాయింట్ పెయిన్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ATM కర్రీ ప్లస్ గార్లిక్, అన్ని డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తాం. అట్లా
అంటే 24 అవర్స్ ఇది ఓపెన్లో ఉంటుందా? లేదండి, మార్నింగ్ 8:30 టు నైట్ 8:30. నైట్ 8:30 ప్లస్ ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది పేషెంట్స్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు, కరీంనగర్, నిజామాబాద్ వచ్చి మా ట్రీట్మెంట్ తీసుకొని హోటల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే హోటల్లో అకామిడేషన్ కష్టమవుతుంది కాబట్టి మేము ఒక 2 రూమ్స్ మా డాక్టర్ కన్సల్టేషన్స్ రూమ్స్ వెకేట్ చేసేసి ఒక 15 మెంబర్స్కి ప్రొవిజన్ బేస్డ్ టైం ఒక 1 మంత్ నుంచి వాళ్ళ గురించి. వాళ్ళు ఏంటంటే హోటల్లో ఉంటే రోజు రావడం కష్టమైతే మళ్ళీ హోటల్లో ఫుడ్ తింటున్నారు. అందు గురించి ఒక డిస్ట్రిక్ట్ పేషెంట్స్కే మాత్రము ఒక 15 మెంబర్స్కి జస్ట్ ప్రొవిజన్ చేసాం, జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంతే. ఓకే సార్.